ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్గా చెప్పాను. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అన్నదమ్ములు, 2011లో కాంగ్రెస్లో విలీనమయ్యారు, 2014లో జనసేన పార్టీ పెట్టారు, 2019లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు అలయన్స్ పెట్టుకొని. మరల వాళ్ళని తిట్టి బయటకు వచ్చి 2023-24లో 2019లో సిపిఐ సిపిఎం బీఎస్పీ జేడీ లక్ష్మణ్తో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2024లో టీడీపీ బీజేపీ, అంటే 10 పార్టీలు ఇప్పటికి మారారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే రాజ్యాధికారం లక్ష్యం ఒక పార్టీ పెడితే, సో ఆ ప్రాసెస్లో భాగంగా కొన్ని పార్టీలతో జత కడతారు, కొన్ని పార్టీలతో విడిపోతారు. అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారం అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి కావాల్సింది డబ్బు పదవులే అని క్లియర్గా కనబడుతుంది, చెవులకు వినబడుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నార్త్ ఇండియా గో బ్యాక్ హిందీ అన్నాడు అప్పుడు 2017లో. ఆయన ట్విట్టర్ చూడండి 2017. ఇప్పుడు మాకు హిందీయే కావాలి, హిందీ వస్తే తప్పేంటి అని ఫైట్ చేస్తున్నాడు. అది మాట మార్చడం కాదా? అప్పుడు మోదీని అమిత్ షాను ఘోరంగా తిట్టాడు. ఈరోజు జగన్ను తిట్టడమే ఆయనకి లక్ష్యం. అరే మీరు కూటమి గెలిచి 9 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు 6 గంటలు నిన్న మీటింగ్ అయింది, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకును, 5-6 గంటలు. ఒక్క మాటైనా మీరు 1 కోటి మందికి ఉద్యోగాల్లో 20 లక్షల సంవత్సరానికి ఇస్తాను అన్నారు, ఇచ్చారా? ఒక్కరికి ఇవ్వలే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నారు, 3 రూపాయలని ఇచ్చారా? ఇవ్వలే. వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినా. రాష్ట్రం దివాలా తీసిందని ముందు తెలీదా? డ్రగ్స్ వాడుతున్నారు వీళ్ళందరూ, కూటమి నాయకులు తాగి పడుకుంటున్నారా? నేను అప్పుడు చెప్పలేదా రాష్ట్రం ఎంత అప్పు ఉంది, మీరేం వాగ్దానాలు చేయలేరని? ఇది చీటింగ్ కేసు. 5 సెక్షన్స్ కింద నేను ఆల్రెడీ ఏపీ హైకోర్టులో ఫైల్ చేశాను, సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నాను. ఏంటి? దే ఆర్ మిస్లీడింగ్, దే ఆర్ చీటింగ్, దే ఆర్ లాయింగ్. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చి 10th షెడ్యూల్ ఉంది, ఒక పార్టీతో మీరు పోటీ చేసి ఇంకో పార్టీలో కలకూడదనే 10 ఎమ్మెల్యేల మీద నేను కేసేసి వాదిస్తున్నాను. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. నేను అన్నది ఏంటంటే ప్రతి మాట అబద్ధాలే, నిన్న చెప్పినవి అన్నీ అబద్ధాలే. పిఠాపురంలో ఆయన గెలిపించింది ఒకే ఒక వ్యక్తి, వర్మ. ఆయన 1,00,000 మంది ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే ఇస్తామంటే పాప ఆయన బలైపోయాం. 1,00,000 ఓట్లతో రాత్రి పగలు గాజువాకలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని, భీమవరంలో చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని వర్మ నిలబెట్టి గెలిపిస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాగబాబుకి ఇచ్చారు ఎమ్మెల్సీ. అది అవినీతి కదా? కనీసం ఆయన పేరు ఎత్తలేదు, స్టేజ్ మీదకి పిల్లలేదు, అది అవినీతి కదా? నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవడని జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నన్ను చంపానన్నోళ్ళు 7 రాజశేఖర రెడ్డితో సహా, మా బ్రదర్తో సహా అందరూ కుక్క చావు చచ్చారు నోరు మూయడానికి. నన్ను నోరు మూయలేరు కదా, నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, 700 కంపెనీలు హైదరాబాద్లో పెట్టాను, గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ని పరిచయం చేసి. ఇవన్నీ ఎవరికి తెలీదు? చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. మై కంట్రీ ఈజ్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్, మై వీకర్ సెక్షన్స్ బీసీస్ ఎస్సీస్ are being used as slaves. Today Pavan Kalyan is being used by the extremist radical leaders. అందుకనే ఫిబ్రవరి 10ని ఆయన చర్చలు ఎన్ని ఉన్నాయి మూసేద్దాం, ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయి అని ఓఎస్డి ద్వారా లెటర్ పంపించిన ఎవిడెన్స్ ఇప్పుడు మీకు కొద్ది నిమిషాల్లో నేను మీ గ్రూపుల్లో పంపిస్తాను. క్రిస్టియానిటీ నిర్మూలించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారు క్లియర్గానే. ఫిబ్రవరి 10 ఆయన రాసిన లెటరు ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయో తెలుసుకో. ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో ఎందుకు చెప్పకూడదు? ఎక్కడెక్కడ మాస్కులు ఉన్నాయని ఎందుకు అడగకూడదు? నువ్వు మాస్క్ వెళ్ళవే, ముస్లింలు ఓట్ల కొరకు ముస్లింలాగా వేషం వేసావే పవన్ కళ్యాణ్, నువ్వు చర్చికి వెళ్ళావే, బాప్తిసం తీసుకున్నావే. నేను స్టేబుల్గా స్టడీగా
బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి మీరు కమిటీలు వేసుకోండి. ఇంకా చేరని వారందరూ కమిటీలో చేర్పండి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, తెలుగు ప్రజలు రక్షించుకుందాం. మీ మాటల్లో పవన్ కళ్యాణ్ మీద కోపం కనబడుతుంది, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ, సానుభూతి కనబడుతుంది. అంటే వాళ్ళిద్దరిని విడదీసే ప్లాన్లో భాగంగా మీరు ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం చూపిస్తున్నారా? లేదే, నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. వారు మోసపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసపోయారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణే నేను టీడీపీని గెలిపించానని అంటాడు నాగబాబు. పవన్ కళ్యాణ్ అరే బిందెళ్ళి చెంబులో దూరుతుంది, కానీ తెలుగుదేశం అన్నది ఒక చెంబు, బిందెళ్ళి ఎక్కడైనా చెంబులో దూరుతుందా? పవన్ కళ్యాణ్కి 1-2% ఓట్ బ్యాంక్ ఉందని 2019లోనే తెలిసిపోయింది కదా, 5 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ 45% ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ గెలిపించడం ఏంటి? నేనే 2014లో చంద్రబాబు నాయుడు గారికి 18 మీటింగ్లు కట్టి క్యాంపెయిన్ చేస్తే 5% ఓట్లే కలిపాను. ఆయనకి 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే. మీరు కనుక్కోండి. 10లో 4-5 మార్పు కోరుకుంటున్నారు, కేఏ పాల్ కోరుకుంటున్నారు, కమిటీలు వేస్తున్నారు. ఎక్కడ చూసినా అన్ని పార్టీల కంటే మనకెందుకు స్టేబుల్గా రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి వీళ్ళలాగా వీళ్ళ దశావతారాలు ఎత్తకుండా ప్యాకేజ్ స్టార్లాగా అమ్ముడుపోకుండా న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడిని మాత్రమే. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీలో ఉన్నవారందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగిన వాళ్ళందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్లో కలిసిపోయారు, కోదండరామ్ గారు కాంగ్రెస్లో కలిసిపోయారు, షర్మిల కాంగ్రెస్లో కలిసిపోయింది, సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయి గద్దరని మన పార్టీలో ఎందుకు చేరారు అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ మాత్రం మీరు కళ్ళతో చూస్తారు. గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు వేయమని గద్దరని చెప్పాడు కనుకే ఈరోజు నియోజకవర్గ కమిటీ కోఆర్డినేటర్లు వేసి ఇప్పుడు చూస్తున్న లీడర్సే రేపు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. మీరు కళ్ళతో చూస్తారు. రండి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడు. పవన్ కళ్యాణ్ నిన్న చెప్పిన అబద్ధాలని ఎక్స్పోజ్ చేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే వస్తున్నాయో దానికి మీ కార్యాచరణ ఏంటంటే మీరు పార్టీ చేస్తున్న తప్పకుండా. అందుకే ఈరోజు మేము ఇక్కడ కూడుకున్న మీటింగ్ ఏంటంటే నియోజకవర్గ కోఆర్డినేటర్లని, మండల కోఆర్డినేటర్ని, గ్రామ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలుగా పెట్టి గ్రామ స్థాయిలో, మండల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే మీకు తెలుసు పాల్ ఆర్మీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ 10లో 5 మంది గ్రామ స్థాయిలో మార్పు కోరుకుంటూ మమ్మల్ని కోరుకుంటున్నారు. ఆ కమిటీలు బలోపేతం చేసి మా కమిటీల ద్వారా లీడర్ని ఇంట్రడ్యూస్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెట్టుకొని మీ మీడియా అందరి ద్వారా ప్రజలకు మార్పు తీసుకొచ్చి అప్పులు తీర్చడం, అభివృద్ధి చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, రైతులను ఆదుకోవడం, మహిళలను కాపాడడం, బడుగు బలహీన వర్గాలకు మెయిన్ అజెండా. ఇప్పుడున్న బీసీ నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. ఆర్ కృష్ణయ్య పెద్దోడు ఎవడు? నా మిత్రుడు ఈ ఆఫీస్కి అనేక సార్లు వచ్చాడు. ఆయనే ఒకప్పుడు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ఇంకో పార్టీ, ఇప్పుడు బీజేపీ, బ్రాహ్మణ పార్టీ. సో ఇంకెవరు మిగిలారు? సో పాల్ గారు మిగిలారంటారా? ఓన్లీ కేఏ పాల్. చూడండి, నేను పేర్లతో మీరు పేర్లు చెప్పండి, ఒకరిద్దరు మిగిలారని. సార్ మీ అంత ఇంటెలెక్చువల్ కాదు కానివ్వండి, మీరు చెప్పాలి. చిన్నోళ్ళైనా ఎవరు మిగిలారు? బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, టీడీపీ పార్టీలో, వైసీపీ పార్టీలో, జనసేన పార్టీలో అమ్ముడు పోయిన బడుగు బలహీన వర్గాలు తప్ప అమ్ముడు పోకుండా ఉన్నవారు. కోదండరామ్ గారి కంటే పెద్దవారు ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కాంగ్రెస్ని తిట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరలా కాంగ్రెస్లో ఆయన విలీనం అయిపోయాడు. అయితే ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఒకటే, పాలన మారాలి. 78 సంవత్సరాలుగా కుటుంబ పాలన అవుతుందా? 75 సంవత్సరాలుగా కుల పాలన. అంబేద్కర్ గారు ప్రయత్నించలేదా? ఎంపీగా నిలబడితే చిత్తుగా ఓడించారు, కానీ ఒక మినిస్టర్ అవ్వలేదా? అప్పటి పరిస్థితులు వేరండి, ఇప్పటి పరిస్థితులు వేరే. ఇప్పుడే అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. పేరు ఊరు తెలియని కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.
ఎందుకంటే పేరు కూడా తెలియదు అని ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. కాదే, ఒక ఐఆర్ఎస్ చిన్న ఆఫీసరు, కొంచెం నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్. అలాంటి ఐఏఎస్లు 100 మంది పార్టీలు పెట్టారు. చట్టసభలో 10 రెట్లు తక్కువ ఎవరికంటే మన లోక్సత్తా నారాయణ గారి కంటే. అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ లోక్సత్తా నారాయణ. పార్టీ క్లోజ్ అయిపోయింది. జయప్రకాష్ నారాయణ గారు. జేడి లక్ష్మీనారాయణ ఒక ఎడిషనల్ డీజీపీ. పార్టీ క్లోజ్ అయిపోయింది. ఎంతమంది పెద్దలు పార్టీలు. కోదండరామ్ గారు ఒక ఫాదర్ అని చెప్పొచ్చు ఈ తెలంగాణ ఉద్యమానికి. ఫాదర్ 2-3లో అంత ఫైట్ చేసిన ఆయన. పార్టీ క్లోజ్ అయిపోయింది. నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను? దేవుని కృప, ప్రజలు నోరిప్పి మాట్లాడితే కోట్ల మంది చూస్తున్నారు, సత్యాన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు సమయం సరిపోతుందా? ఎందుకు సరిపోదు? అద్భుతంగా ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు కామెంట్ చేశారు వైఎస్ఆర్సీపీని. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చెప్తారు? అరే 30,000 మంది మిస్సింగ్ అమ్మాయిలందరినీ తీసుకొస్తాం అన్నాడు. ఆ 30,000 మర్చిపోయాడు, ఆ సుగాలిని మర్చిపోయాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయాడు. పదవి బాగా అనుభవిస్తున్నాడు, డబ్బు బాగా అనుభవిస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. చట్టసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఈ సమాజంలో వ్యవస్థలో మార్పులు ఏ విధంగా ఎందుకు తేలేము? నమ్మకం ఏంది? ఎందుకు తేలేము? 18 పార్టీలు నాతో ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాయి కదా. ఎలక్షన్ పిటిషన్ వేసిన ఎవరెవరు సపోర్ట్ చేశారు? కాంగ్రెస్, మమతా బెనర్జీ, స్టాలిన్, కాన్రాడ్ సంగమ లాంటి వారు. అంతకన్నా పెద్దలు ఎవరున్నారు? ఎంతమంది ఎంపీలు మీరు చూస్తున్నారు కళ్ళతో. ఇన్ ద లాస్ట్ 6 months నా ప్రెస్ మీట్లో జాయిన్ అవుతున్నారు అన్ని పార్టీల నుంచి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ అన్ను, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. 18 పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయే. బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ చేంజ్ with God's help and people's help, and quite capable of solving the problems of this country, protecting secularism, protecting democracy, fighting. అంతవరకు ఎందుకు? స్టీల్ ఇక్కడ హైడ్రా తెలంగాణలో 500 బిల్డింగ్లు కూల్చేశారు రాత్రి పగలు అనుకుంటా. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు బిల్డింగ్లు కూల్చకూడదు అని? నేను తప్ప. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు డ్యూ ప్రాసెస్ లేకుండా కూల్చకూడదని? నేను తీసుకొచ్చాను. గెలిచాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు? 8 లక్షల కోట్లు 4,000 కోట్లకు అమ్ముతుంటే ఆపేమా లేదా? ఆర్డర్లు తెచ్చానా లేదా? ఇలాంటి 28 ఆర్డర్లు తీసుకొచ్చాం. అందుకని ఇప్పుడు జ్యుడిషియరీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చేయలేరు. పైన దేవుడు ఉన్నాడు, కిందన ప్రజలు ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలు రీచ్ అవుతున్నాం. ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం. మీరు చూడండి, ఒకటే జో బైడెన్ వయసు ఎంత ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు? 40 సంవత్సరాలు ఫైట్ చేశాడు. వృద్ధాప్యంలో 75-76లో ప్రెసిడెంట్ అయ్యాడు. 78 అంతే. ట్రంప్ అంటే ముందేనయ్యాడు కనీసం 70లో. 80 సంవత్సరాలు రొనాల్డ్ రేగన్ మించి వయసులో జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఐఎమ్ ఏ యంగ్ మ్యాన్. ఐఎమ్ క్వైట్ ఫిట్, physically fit, spiritually fit, mentally fit, financially fit. I am fit in every way. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న మధు యాస్క్ గారు వచ్చారు, షటిల్ ఆడాం 3 గేములు, 8 పాయింట్స్ రాకుండా చిత్తు ఓడించాను. మన బీఆర్ఎస్ ఎంపీ ఎవరో 15 సార్లు ఆడాడు వచ్చి, నా మిత్రుడు. కేటీఆర్ కాదు, బీఆర్ఎస్ ఎంపీ, మన పేరు చెప్పొచ్చు, 15 సార్లు ఆడాడు ఇదే కోర్టులో, మా ఇంటి ఎదురు కోర్టులోనే. మిమ్మల్ని అభిమానించేటోళ్ళు చాలా మంది 15 సార్లు ఓడిపోయాడు. మిమ్మల్ని అభిమానించిన చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మిమ్మల్ని చూస్తే చాలా మంది కూడా, నా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, 150, 180, 200 దేశాల తిరిగిన కేఏపాల్ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, బోయింగ్ ఫ్లైట్లు వేసేసుకొని ప్రపంచాధినేతలను కలిసిన కేఏపాల్ ఈ స్థితికి వచ్చేసి ఈ స్థానిక రాజకీయాల్లో ఈ బురదలో దిగడం మాకు ఇష్టం లేదు, ఆయన మళ్ళీ ఎప్పట్లాగే ఆ స్థాయిలో ఉండాలి, ఆ రేంజ్లో అట్లా ఊహించుకుంటున్నాం మేము కేఏపాల్ని అని అంటున్నారు. దేవుడు సృష్టికర్త అయ్యుండి యేసు ప్రభువుగా ఈ కుళ్ళు లోకానికి వచ్చాడు. ఎందుకంటే రక్షించడానికి. నేనే మాత్రం వాడిని, మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను, 10th ఫెయిల్ అయ్యాను 2 times. నేనేం గొప్పవాడిని కాదు, దేవుడిచ్చిన కృప. ఇప్పుడు ఉందా చరిత్ర? మొన్న November 23లో ఎంత పెద్ద సమిట్ పెట్టాను లాస్ ఏంజలస్లో. 198 మంది ప్రపంచ నాయకులు వచ్చారా లేదా? మళ్ళీ సెప్టెంబర్ సమిట్ మీరు చూడండి, వచ్చి న్యూయార్క్లో పెడుతున్న సమిట్. ప్రెసిడెంట్లు అలా లైన్ కడతారు, క్యూ కడుతున్నారు. ఈరోజు కూడా అది ఉంది. కానీ ప్రపంచంలో ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, వాటర్ ఎవ్రీవేర్. నా దేశం నాశనం అయిపోతుంది.
నా రాష్ట్రం నాశనం అయిపోతుంది. నేను తప్ప ఈ దేశానికి ఇంకోటి దిక్కులేడు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళని సరెండర్ చేసుకున్నాడు మోదీ. ఎవరు మిగిలారు? జగన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? నితీష్ కుమార్ని కేజ్రీవాల్ని అరెస్ట్ మమతా బెనర్జీలో 20 మంది ఎమ్మెల్యేలను జైల్లో పెట్టలేదా? ఎంపీలని డిస్క్వాలిఫై చేయలేదా? నన్ను తప్ప ప్రతి ఒక్కరిని చిత్రహింసలు చేసి నన్ను కూడా చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ విత్ మీ. అంటే మీకు అనిపించలేదు ఎప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నేను ఇక్కడ దాకా వచ్చి నాకు అవసరం, మీకు కష్టం అసలు కాదు. ఇప్పుడే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మీతో ఇలా పర్సనల్గా ఇప్పుడు 747లో వచ్చినప్పుడు 300 మంది మీడియా వాళ్ళ TV9 రజనీకాంత్, అందుకే ఇప్పుడు కోపం, ఆయన వచ్చి అలా 10 రోజులు ఉన్నా ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయినా. ఆ స్థాయి మీద మరి ఇప్పుడు ఎందుకంటే ప్రజల్ని రక్షించాలంటే మీ ద్వారా నేను రీచ్ అవ్వాలి. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను ప్రజల్ని రీచ్ అవుతున్నానో లేదా? 15 కోట్లు తెలుగు ప్రజల్లో 10 కోట్లు రెగ్యులర్గా ప్రతి వీక్ నా ప్రోగ్రామ్స్ ఎందుకు వాచ్ చేస్తున్నారు? ₹1 ఇవ్వకుండా వాళ్ళు లక్షలు ఎందుకు సంపాదించుకుంటున్నారు? యూట్యూబర్స్ అందరూ ప్రజల్లో ఉన్న అభిమానం, మీడియాకు వారు ఉన్న తెలివితేటలు, అవకాశం లేక కానీ మీరందరూ ఎమ్మెల్యేలు అయి కూర్చుంటారు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అట్లాగే ఇజ్రాయెల్ గాజా కూడా మనం చూసినాం. అంటే యుద్ధాలు శాంతిని పరిరక్షిస్తాయా? అవన్నీ శాంతి మీటింగ్లు జరుగుతున్నాయి. అవి కంటిన్యూ అవుతాయి. అటు బ్రేక్ ఉండదు. అంటే ఎక్కువ నేను ఇండియాలో ఉండాలి కనుక 99% ఇక్కడే ఉంటున్నాను, మీ మధ్య ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తుంటే మొన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్కి ట్రంప్కి గొడవ అవగానే నేను రెస్పాండ్ అయ్యాను. లీడర్స్ అందరూ అక్కడ ఉన్న ఇప్పుడు టాప్ 3 లీడర్స్లో 2 లీడర్స్ నా డిసైపుల్స్. వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది, మళ్ళీ పీస్ తీసుకురావడం జరుగుతుంది. నా ప్రయత్నాలు నేను అది ఆపను. రాత్రి అంతా ఆ పనిలో ఉంటాను, పగలంతా ప్రజల మధ్య ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్